హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో దేవరా పై ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ని హోప్స్ ని ఇంకా రెట్టింపు చేయడానికి ఫ్యాన్స్ కి రత్నవేలు ఎవరైతే డిఓపిగా దేవరాకి వర్క్ చేశారో ఆయన కొన్ని సంచలన కామెంట్స్ రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు. సో ఆ కామెంట్స్ ఏంటి, మూవీపై ఎలాగా ఆయన ఎక్స్పెక్టేషన్స్ ఆయన తీస్తున్నప్పుడు ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటన్నది తెలుసుకుందాం. సో ఇప్పుడు రత్నవేలు గారి గురించి ఆల్రెడీ తెలిసింది, చాలా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ అన్ని కూడా ఆయన అండర్లోనే బయటకు వచ్చి డిఓపిగా వర్క్ చేశారు. సో దేవరా గురించి ఆయన ఎలా చెప్పారు, ఫ్యాన్స్ రియాక్షన్ ఎటువంటి? సో రత్నవేల్ తెలిసిందే మనకి ఇండియాలో టాప్ 5 కెమెరామ్యాన్ లో ఒకరు. ఆయన సినిమాటోగ్రఫీ పనితనం ఏంటనేది మన తెలుగులో చాలా సినిమాలు చూసాం. సో ఇప్పుడు ఆయన దేవరాకి చేస్తున్నారు. యాక్చువల్గా ఆయన జైలవకుశ ఇంకో సినిమా ఏదో ఎన్టీఆర్ గారిది చేయాలి. అవి చోటకే నాయుడు కెమెరామ్యాన్ ఉన్నారు, ఆయన కూడా మంచి కెమెరామ్యాన్. సో ఆయన వల్ల అంటే ఈ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్ల చోటకే నాయుడు గారిని తీసుకోవడం జరిగింది. లేకపోతే అప్పుడే జైలవకుశ ఆ టైంలో పనిచేయాలి. సో ఇప్పుడు పనిచేయడం జరిగింది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జూనియర్ ఎన్టీఆర్ గారు. ఆయన చాలా ఎగ్జైటింగ్ విషయాలు చెప్పాడు సినిమా గురించి, సినిమా మేకింగ్ గురించి చెప్పారు. ఆ సినిమాలో కెమెరా తాలూకు కొత్త టెక్నాలజీని ఏ రకంగా వాడారు, వాటర్ సీక్వెన్స్ తాలూకు షార్ట్స్ అన్ని ఏ రకంగా తీశారు అనేది చెప్పారు. అంటే ఇండియాలో ఏ డైరెక్టర్ కూడా, ఏ ప్రొడక్షన్ హౌస్ కూడా ఈ రకమైనటువంటి ఒక కొత్త సీక్వెన్సెస్ వాటర్లో మెయిన్లీ ఎటువంటి సీక్వెన్సెస్ తీయలేదు. అంత చాలా యునిక్ సీక్వెన్సెస్ చాలా కష్టపడి తీసాము మేము. ముఖ్యంగా ఒక తుఫాన్ సీక్వెన్స్ని కూడా తీసాము. ఆ తుఫాన్ సీక్వెన్స్ పార్ట్ 2లో వస్తుంది. అది చాలా ఎంజాయ్ చేస్తారు, చాలా న్యాచురల్గా అందరి పర్ఫార్మెన్స్ అది చాలా బాగుంటుందని చెప్పేసి అన్నారు. అలాగే ముఖ్యంగా మెయిన్లీ ఎన్టీఆర్ గారి గురించి, ఆయన నటన గురించి అందరు చెప్పేదే ఈయన లిస్ట్లో జాయిన్ అయ్యాడు అంతే. బేసిక్గా ఎన్టీఆర్ గారు చాలా బాగా యాక్ట్ చేస్తారు అది ఇది అని చెప్పేసి నేను అందరితో విన్నాను. కానీ సెట్స్లో చూసినప్పుడు మాత్రం నేనే చాలా ఆశ్చర్యపోయాను. సింగిల్ టేక్లో ఆయన అలా పేపర్ చూసిన వెంటనే రిహార్సల్స్ కూడా చేయకుండా జస్ట్ అలా పేపర్ చూసేసి వెంటనే బై హార్ట్ చేసి ఎమోషన్తో సహా ఎక్కడ పాజ్ ఇవ్వాలి, ఎక్కడ ఏ డైలాగ్ని లేపాలి అనేది ఆయన చెప్తుంటే నేను అలా చూస్తుండిపోయానని చెప్పేసి ఆయన చెప్పడం. ప్రస్తుతం సోషల్ మీడియాలో రత్నవేలు గారు అంటే ఒక టాప్ కెమెరామ్యాన్ ఒక నటుడు గురించి ఇలా చెప్పడం చాలా రేరు. సో ఆయన చెప్పారు అని అంటే ఎన్టీఆర్ గారి ఇంపాక్ట్, యాక్టింగ్ ఇంపాక్ట్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. September 27 కోసం నేను ఎదురు చూస్తున్నాను, ఫ్యాన్స్ యొక్క రెస్పాన్స్ ఎలా ఉంటుందని చెప్పేసి. సో నేను అవుట్పుట్ చూశాను, అదిరిపోయింది అవుట్పుట్. ఇప్పటి వరకు కొట్టాల శివ గారి సినిమా ఒక ఎత్తు అయితే ఈ సినిమా ఒక ఎత్తు. దీంట్లో ఒక యూనిక్ కొరటాల గారి స్టైల్ కానీ, టేకింగ్ కానీ, డైలాగ్స్ కానీ, ప్రతిదీ కూడా ఎమోషన్స్ కానీ, తారక్ పర్ఫార్మెన్స్ కానీ, లుక్స్ కానీ ప్రతిదీ కూడా చాలా కొత్తగా ఉంటుంది. చాలా బలమైనటువంటి కథను ఆయన చెప్తున్నాడు అని చెప్పేసి ఇలాగా ఆయన ఒక మంచి ఫీడ్బ్యాక్ సినిమా కోసం ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం రత్నవేలు అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఎవరు ఏ టెక్నీషియన్, ఏ పొలిటీషియన్, దేవరాకి సంబంధించినటువంటి ఏం ట్వీట్ వేసినా, ఏం చెప్పినా సరే ఫ్యాన్స్ అందరికి ఇంకా హైప్ ఎక్కుతుందే కానీ తగ్గట్లా. సో ఒక సినిమాటోగ్రాఫర్ రత్నవేల్ లాంటి వాళ్ళు సినిమా గురించి ఈ రకంగా మాట్లాడారు అంటే సినిమా పని చేసినటువంటి కెమెరామెన్ రేపు ఖచ్చితంగా థియేటర్లో ప్రతి ఒక్క సీన్ విజువల్ ఫీస్ట్గా ఉండబోతుంది.